సాయి ప్రియ మేడం చెప్పరా ఈరోజు ట్యూబ్ టెస్ట్కి రమ్మన్నారు కదా మేడం, కానీ నాకు భయంగా ఉంది మేడం. నొప్పి ఉంటుందా మేడం? నొప్పి ఇలా నువ్వు భయపడుతూ ఇంతవరకు వచ్చి ఇప్పుడేమో పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది ఫర్టిలిటీలో. ఇవాళ భయపడితే ఎలాగా? ముందు నేను నీకు ఎలా చేస్తామో చూపిస్తాను. ఓకే, చూడు ముందు. ఓకే, ఇప్పుడు నీకు ముందు జస్టిన్ బస్కోపాన్ ఇంజెక్షన్ ఇస్తాను అనమాట. ఇది ఇచ్చిన తర్వాత ఒక 10-15 మినిట్స్ కూర్చోబెడతాను. నీకు నొప్పి లేకుండా ఉంటుంది మోస్ట్లీ. అండ్ మెయిన్గా ఏంటంటే నువ్వు ముందు భయపడకుండా ప్రశాంతంగా ఉంటే, కండరాలు బిగించుకుని అలా కాకుండా రిలాక్స్గా ఉన్నావు అనుకో, సగం పెయిన్ ఉండదు. ఓకే, మెయిన్గా నొప్పి లేకుండా సాఫ్ట్గా ఇదిగో చూడు, టచ్ చేయి. ఇది ఇలా ఉంటుంది. ఇది సియాన్ టెస్ట్ క్యాన్యులా. దీన్ని మనం ఇప్పుడు సపోజ్ ఇది నీ గర్భసంచి అనుకో, ఈ గర్భసంచి లోపల ఓకే ఇది లోపల ఇలా పెడతాం. ఇది ఇలా పెట్టిన తర్వాత ఈ బల్బ్ ఏదైతే ఉందో ఈ సర్విక్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది. అప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ డై ఏదైతే నీకు లోడ్ చేసుకుంటానో అదే ఆ లిక్విడ్ దీని ద్వారా నేను పుష్ చేస్తాను. ఓకేనా? సో చేద్దాం ప్రొసీజర్, సరేనా? సరే. ఈ క్యాన్యులాలో మనం ఇందాక ఇది పుష్ చేయబోతున్నాము. ఇది యూట్రైన్ క్యావిటీ డిస్టెన్షన్. ఇక్కడ మనకి వాటర్ వస్తున్నది కనిపిస్తుంది. సో రైట్ ట్యూబ్ పేటెంట్ గా ఉంది. జూమ్ చేయి. రైట్ ట్యూబ్ పేటెంట్ గా ఉంది. అలానే లెఫ్ట్ వైపు కూడా పుష్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనకి వాటర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో 2 ట్యూబ్స్ పేటెంట్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ట్యూబ్స్ టెస్ట్ చేసాం కదా, ఎస్ఎస్జి. నువ్వు ముందు భయపడుతూ వచ్చావు కదా, ఇప్పుడు ఎలా ఉంది? చాలా భయపడ్డాను మేడం. నొప్పి రాలేదు అంతగా. నొప్పి ఎక్కువ రాలేదు. ఓకే, टेस्ट करा लिए ना, तो पहले डरते आए ना तुम्हें? अबे कैसा है? जी वो फ्री होने चाहिए, बहुत अच्छे से करे, पेन नहीं मान से क्या नहीं मान हुआ था, बहुत डरी में आते जब, लेकिन अब इंशाल्लाह अच्छा है। ओके, बराबर है पेन, क्या नहीं है पेन, क्या पेन नहीं है ना? फ्री होने है अच्छा जी। पहले तुम ना कोई इंजेक्शन भी टैबलेट रखे ना, पेन नहीं रहे जैसा जी, और वो कैनला भी, वो क्या दर्द नहीं है ना? नहीं क्या दर्द नहीं, फ्री है। ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. ఇదండి చాలా మంది పేషెంట్స్ ఇలా భయపడుతూ వచ్చి మంచిగా హ్యాపీగా ఎస్ఎస్జి చేయించుకుని మీరు చూసినట్టు వాళ్ళకి ఎక్కువ నొప్పి లేకుండా మళ్ళీ వెళ్తున్నారు. సో భయపడకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి.